నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 77 డ్వాక్రా సంఘాలకు మంజూరైన 12,46,00,000 రుణాల చెక్కును ఆ గ్రూప్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 180% రుణాలను ఎవరైతే కడతారో వాటిని ప్రామాణికంగా చేసుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. పొందిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, జగ్గంపేట తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేస్తున్నాం చట్టంపేట. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావచ్చు. మన కుటుంబాలు కలిసి తెలివైన అందరూ కలిసి ఏదో ఒక ఇండస్ట్రీ, ఏదో ఒక వ్యాపారం, ఇలా డాక్యుమెంటరీ అన్నాం. మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. మనకంట పురుగులు కాదు, ఈ వ్యాపారం చేసే వాళ్ళు అందరూ ఉంటాయి. మీకంట తెలివైన వాళ్ళు ఏం కాదు. అందులో మ్యాజిక్ చేయగలుగుతుంది, ఏం పర్వాలేదు. అంటే మీరు పట్టుకెళ్ళేటటువంటి డబ్బు నేను దుర్వినియోగం చేయడం లేదు, అంతవరకు సంతోషం. కానీ సఫలీకృతం కావటం రూపాయికైనా ఉంచుతున్నారు తప్పించి రూపాయి 10 రూపాయలకే ఎందుకు చేయకూడదు? మనం ఆ వైపు ఆలోచనలు ఉండాలి. మనం రోజు బ్యాంక్ వెళ్ళి మనం అప్పు తెచ్చుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలై డ్వాక్రా గ్రూప్ ప్రారంభం అయిన తర్వాత పరపత నిలబెట్టాడు. 1000 రూపాయల దగ్గర నుంచి ఈవేళ 2 లక్షలు మనిషి తీసుకోవడానికి ఒక పరపతను పెంచుకున్నారు. చాలా సంతోషమే. అది కరెక్ట్ కాదు. తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేసేటటువంటి స్థాయికి ఎందుకు మనం రాకూడదు? మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కానీ, బ్యాంకులు ఇచ్చినటువంటి సహకారాన్ని కానీ మీరు వినియోగించుకుని నిజంగా మీరు మనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణమైనటువంటి వ్యాపారాలను ఎంచుకుని పనిచేయగలిగితే మీరే తిరిగి బ్యాంకులకు పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి అవుతుంది. మనమే ఎన్నో పారిశ్రామికవేత్తలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అదెందుకు చేయాలి? ఒక సమర్థవంతమైనటువంటి గ్రూపు ఈవేళ మీకు ₹1,00,00,000 కావాలంటే ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో బ్యాంకులో ఉన్నప్పుడు, మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరే ఎందుకు చేయకూడదు? 4 మండల హెడ్ క్వార్టర్ ఉంది. మన మండల హెడ్ క్వార్టర్ లో 4 సూపర్ బజార్లు పెట్టి నాణ్యమైనటువంటి సరుకులు, ఎందుకంటే మీరు అందరూ కూడా నాణ్యమైన సరుకులే కోరుకుంటారు. ధర అందుబాటులో ఉండేలాగా నాణ్యమైనటువంటి సరుకుల్ని మనమే కొనుక్కోవడానికి అందరూ వాడుకునే వాళ్ళే కదా. మీ సంఘ సభ్యులు అందరూ కూడా ఇవాళ మనకి సుమారు మన నియోజకవర్గంలో ఎన్ని గ్రూపులు ఉంటాయండి? 5,000 గ్రూపులు ఉన్నాయని చెప్తున్నారు మన 3 మండలాల్లో. 4వ మండలాన్ని కూడా కలుపుకుని మాట్లాడుతూ నేర్చుకోండి. ఎందుకంటే ఇది నియోజకవర్గం. మళ్ళీ నన్ను అక్కడికి విసిరేకండి. మీకు తెలుసుకునే